10 ఏళ్ల పాటు వాళ్ళ పరిపాలనలో ఎన్ని తప్పులు చేసినా సరే మేము అటుపక్క కూర్చొని గంటలు గంటలు ఉపన్యాసాలు ఇస్తుంటే మేము విన్నాం అధ్యక్ష. ఏదో ఒక మంచి కార్యక్రమం ఈ తెలంగాణ దక్షిణ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసే విషయంలో పార్టీలకు అతీతంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా నీటిపారుదల శాఖ మంత్రి గారు ఒక మంచి కళ్ళ కనబెట్టేట్టు మొత్తం నిజాలు చూపించింది. మీరు ఓపికతో వినండి, సలహాలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. సలహాలు ఇస్తే మీరు ఏదైనా సలహాలు ఇస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం స్వీకరిస్తేందుకు రెడీగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీల సలహాలు సూచనలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్న పర్మిషన్స్ ఎందుకు ఇప్పుడు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందంటే, మీరు ఆనాడు తొందరపాటు చర్య వల్ల పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇంకో ప్రాజెక్టు కావచ్చు, మీరు ఒక డిసిప్లిన్గా సిస్టమేటిక్గా పర్మిషన్ సిడబ్ల్యూసి క్లియరెన్స్ కానీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ కానీ ఇటువంటి అన్ని అష్యూర్డ్ వాటర్ అలొకేషన్ కానీ లేకుండా తొందరపాటు చర్య వేల కోట్ల రూపాయలు మిత్తిల బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆగం చేసిండ్రు. ఇప్పుడు మా పని ఏంది? తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఈ ఆగమైన తెలంగాణని గాడిలో పెట్టే ఆలోచన చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు. మేమేమంటున్నాం? మీ తప్పుల్ని మేము సరిదిద్దాం, మాకు సహకరించండి. మీలాగా మాకు స్వార్థం లేదు, అవినీతిలో కూరుకుపోలేదు. ఏ సెంట్రల్ గవర్నమెంట్కో భయపడి, ఏ జగన్ మద్దతు కోసమో, వ్యాపార లావాదేవీల కోసం, చీకటి ఒప్పందాల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని చేయదుగాక చేయదు. ఈ ప్రభుత్వం మీరందరూ కేఆర్ఎం నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి, సిడబ్ల్యూ నుంచి క్లియరెన్స్ కావాలని మీకు 10 సంవత్సరాల్లో రాని పర్మిషన్స్ మేము 6 నెలలు సంవత్సరం లోపల పర్మిషన్ తీసుకొచ్చి ప్రాజెక్టులు నడిపిస్తాం.